హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ బుజ్జి కుక్క పిల్ల కోసం పేరు పెట్టాలని చెప్పాను కదండి, కామెంట్ చేయమని చెప్పాను. యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా మెసేజ్లు అయితే వచ్చాయండి. ఇంతమంది రెస్పాండ్ అవుతారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు పేర్లు సజెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి. మీరు సజెస్ట్ చేసిన పేరు నుంచి ఒక పేరునైతే సెలెక్ట్ చేశామండి. మా అందరికీ నచ్చిన పేరు లక్కీ అండి. లక్కీ అనే పేరు అయితే మేము ఈ బుజ్జి కుక్క పిల్లకి అయితే పెట్టేశాము. ఈ పేరుని ఎందుకు పెట్టాము అంటే, ఇది అమ్మాయి అండి. దీంతో పాటు పేరే ఎందుకు సెలెక్ట్ చేశామంటే, అది అమ్మాయి. దాంతోపాటు మాకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి పొజిషన్లోకి వెళ్ళాలని, దానితో పాటు మాకు కూడా అదృష్టం కలిసి రావాలని లక్కీ అని సింపుల్గా పెట్టేసుకున్నాము. ఈ పేరు ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. ఒకసారి మేము కూడా తెలుసుకుంటాం మీ అందరికీ నచ్చిందా లేదా అని. పోతే వీడియోలో చూపిస్తున్నవన్నీ లక్కీ కోసం కొన్నవి. ఏమేమి కొన్నామనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను, చూసేయండి. ఇదైతే మేము ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసామండి లక్కీ కోసం. 2 ఆర్డర్లు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి చేసాం, ఒక ఆర్డర్ అయితే అమెజాన్ నుంచి అయితే చేసాము. ఇదైతే బాత్కి సంబంధించినవి, మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ దీంట్లోనే ఉన్నాయి. ఈ బ్రష్ అయితే బాత్ చేసేటప్పుడు ఒళ్ళంతా బాగా రుద్ది స్నానం చేయించడం కోసం అయితే యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇదైతే నెయిల్స్ కట్ చేయడానికి. దానికి ఇంతవరకు ఒకసారి కూడా నెయిల్స్ కట్ చేయలేదు, చాలా పొడవుగా ఉన్నాయి. బాగా గోకేటప్పుడు పట్టుకునేటప్పుడు బాగా ఎక్కువగా తగులుతుంది, అందుకోసం అయితే అది తెప్పించాము. ఇంకా ఇది వచ్చి దువ్వెనండి. అది 2 రకాలుగా ఇచ్చాడు చూడండి. కొంచెం పెద్ద పన్నులు ఉన్న ఒకటి, చిన్న పన్నులు ఉన్నది ఒకటి ఇచ్చారు, అది దువ్వడానికి. నెక్స్ట్ ఇదైతే గ్లవ్ అండి, హ్యాండ్స్కి వాడడానికి, స్నానం చేయించేటప్పుడు ఏదైనా కేర్ తీసుకునేటప్పుడు ఆ గ్లవ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదైతే అమెజాన్లో ఆర్డర్ చేసిందండి. ఇదొకటే ఫస్ట్ ఆర్డర్ చేసాము, మళ్ళీ అవన్నీ కూడా ఫ్లిప్కార్ట్లో ఒకే ప్యాక్లో వస్తుందని అది ఆర్డర్ చేసాము నెయిల్స్ కట్ చేసేదానికి. ఇంకా ఈ ప్యాక్ అయితే ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేసాము. దానికి దారము గొలుసులాగా వచ్చిందండి, మెడకు తాడు వస్తుంది కదండి అది. ఇంకా ఒకటైతే ఆర్డర్ చేసామండి, అది ఆల్రెడీ లక్కీకి మెడకి తాడు వేసేసి దానికి దారం కూడా అటాచ్ చేసేస్తున్నాము. బయట వెళ్ళినప్పుడు బయట తీసుకెళ్తాం కదండి, మార్నింగ్ ఈవినింగ్ బయట తీసుకెళ్తాము. అలా తీసుకెళ్ళినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ప్లస్ ఎక్కడైనా బయట వెళ్లకుండా ఉండడం కోసం కట్టి పెట్టాలన్నా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. 2 ఒకేసారి ఎందుకు ఆర్డర్ చేసామంటే, ఒకవేళ అది కొరికేసుకున్నా ఏదైనా డ్యామేజ్ అయినా వెంటనే కావాల్సి వస్తుంది కాబట్టి 2 ఆర్డర్ చేసాము. ఒకటి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము, ఒకటి స్పేర్గా పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇదైతే మందులండి. దానికి ఇమ్యూనిటీ పవర్ కోసము డాక్టర్ సజెస్ట్ చేసిన మందులు. మార్నింగ్ 2.5 ml, ఈవినింగ్ 2.5 ml ఆఫ్టర్ ఫుడ్ అయితే ఇమ్మన్నారు. ఇమ్యూనిటీ బూస్టర్ కోసం అయితే ఇమ్మన్నారు. 2 మందులు అయితే యూజ్ చేస్తున్నాము. ఇదొకటి. ఇంకొకటి వచ్చి దానికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేవండి. మామూలుగా జనరల్ చెకప్కి ఇంజెక్షన్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ డాక్టర్ సజెస్ట్ చేసినటివి, అవి కంపల్సరీ వాడాలన్నారు, అందుకే వాడుతున్నాము. ఇది వచ్చి విటమిన్ డ్రాప్స్ అండి, వైటమిన్స్ కోసం అయితే ఇది వాడుతున్నాము. యాక్చువల్లీ చిన్న బేబీని మనం ఎలాగైతే ట్రీట్ చేస్తామో మన పిల్లల్ని, సేమ్ దానికి కూడా ఇవన్నీ వాడాలంట. మాకైతే తెలియదు, ఇదే ఫస్ట్ టైము. నెక్స్ట్ ఇది వచ్చి లక్కీకి స్నాక్స్ కోసం అండి. ఇది కాల్షియం ఉంటుంది ఇందులో, మిల్కీ బోన్స్ అంటారంట వీటిని. ఇది బోన్ టైప్లో ఉంటుంది కానీ బోన్స్ అయితే కాదండి. అంటే ఇప్పుడే నాన్ వెజ్ అయితే పెట్టద్దని చెప్పారు డాక్టరు. ఇవి బోన్ లాగానే ఉంటుంది కానీ బోన్ కాదు. దీని ఇన్స్ట్రక్షన్స్ అయితే పైన ఇచ్చేసారండి, ఏ ఏజ్లో ఎన్ని వాడాలి పర్ డే అని. దాని ప్రకారం అయితే వాడుతున్నాము. ఇంకా దీంతోపాటు ఎగ్గు పెట్టచ్చా అని అడిగితే, ఎగ్గు కూడా అంత ఎక్కువగా పెట్టకూడదు, సగమే పెట్టండి, అందులో ఎల్లోది తీసేసేయండి అని చెప్పారు డాక్టరు. సరే, దాని ప్రకారమే వాడుతున్నాము. నెక్స్ట్ ఇదైతే 2 months లోపల లక్కీ కోసం వాడడానికి. ఎప్పుడైనా ఫుడ్ అట్లా తినకుండా ఉంటాయి కదండి స్టార్టింగ్ స్టేజ్లో, దానికోసం అయితే ఇది సజెస్ట్ చేశారు, దీన్ని తీసుకొచ్చాము. ఇవి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. చూసిన దాంట్లో కన్నా హయ్యెస్ట్ కాస్ట్ వచ్చి ఈ బేబీ ఫుడ్ ఒక్కటే అండి. అంటే 2 months లోపల వాడే ఫుడ్ అని చెప్పాను కదండి, అది 1080 రూపీస్ పడింది పర్ కేజీ మనకి. ఇక మిల్కీ బోన్స్ అయితే 300 రూపీస్ పడిందండి, 250 grams, అంటే 1/2 kg అనమాట. కాస్ట్ ఎక్కువే, కాకపోతే తక్కువ తెచ్చుకున్నాం కాబట్టి 300 రూపీస్ పడింది. ఈ బెల్ట్ వచ్చేసి బాడీ మొత్తం వస్తుంది కదండి, బాడీ మొత్తానికి బెల్ట్ అది ఒకసారి వేసి చూపిస్తాము. ఇంక ఇదైతే మాస్క్,
ఏమీ తినకుండా ఉండడం కోసం, ఏది పడితే అది తినకుండా ఉండడం కోసం. ప్రస్తుతానికైతే ఇవే తీసుకున్నామండి లక్కీ కోసము. ఇంకా కొన్ని రావాల్సి ఉంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.